అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎలా చెప్పను పార్ట్ 9 విందాం. సిద్ధు, పూజలు శివాలయానికి కారులో బయలుదేరారు. వారికి తెలియకుండా నరేష్ వెనకే ఫాలో అవుతున్నాడు. సిద్ధు సైలెంట్గా ఉండి కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మనం ఏమైనా లైబ్రరీలో ఉన్నామా శ్రీవారు అని అడిగింది పూజ. ఏ నీకెందుకు అలా అనిపించింది? మరి ఇంకేమనుకోవాలి, అక్కడేగా సైలెంట్గా ఉండేది, అందుకే అడిగాను. అలా మూతి బిగించుకుని ఉండకపోతే ఏదైనా మాట్లాడండి శ్రీవారు అని సిద్ధుని చూస్తూ మారం చేస్తున్నట్టుగా అడిగింది పూజ. నేను మాట్లాడకపోతే ఏంటి, నా బుర్ర తినడానికి నువ్వున్నావు కదా. నాలో నేను మాట్లాడుకునేలా ఉంటే ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని కదా. సిద్ధు లోపల నవ్వుకుంటూ పైకి సీరియస్గా ఫేస్ పెట్టి డ్రైవ్ చేస్తున్నాడు. నాకు తెలీదా, ఇదంతా యాక్టింగ్ అని నవ్వుకుంటోంది పూజ. మరోవైపు నరేష్ ఈరోజు ఎలాగైనా పూజను దక్కించుకోవాలని వారి వెనకే డ్రైవ్ చేస్తూ ఫాలో అవుతున్నాడు. ఏదైనా మాట్లాడండి శ్రీవారు. మళ్ళీ మొదలెట్టావా? అని మూతి తిప్పుకొని తలని సీట్ కానించి ఎంత టైంలో చేరుకుంటాం టెంపుల్కి అని సీరియస్గా ఫేస్ పెట్టి అడిగింది పూజ. అప్పుడే ఎక్కడా, ఇంకా చాలా టైం పడుతుంది. అది సిటీకి దూరంగా ఉన్న విలేజ్కి దగ్గరలో ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్ అది. అవునా, అంటే ఎగ్జాక్ట్లీ ఏ టైంకి వెళ్తాం? అదిగో ఇదిగో అంటే ఆఫ్టర్నూన్ అయిపోతుంది. బాప్రే, అప్పటి వరకు సైలెంట్గా ఉండాలా? నా వల్ల కాదు అని సిద్ధుని చూస్తూ దీనంగా ఫేస్ పెట్టింది పూజ. వెంటనే పక్కున అని నవ్వాడు సిద్ధు. నవ్వుతున్న సిద్ధుని చూసి భలే ముచ్చట వేసింది పూజకి. పూజ సిద్ధుని చూస్తూ, మీ నవ్వు చాలా బాగుంటుంది తెలుసా, దానికి తోడు లైట్గా ఉన్న మీ గడ్డంలో దాక్కున్న చిన్ని సొట్ట భలే అందంగా ఉంటారు నా శ్రీవారు అని సిద్ధుకి 2 చేతులతో దిష్టి తీసింది. నవ్వుతున్న సిద్ధు నవ్వడం ఆపేశాడు. పూజ గుడ్లు మిటకరించి ఉరిమి చూసింది సిద్ధుని. వారి ప్రయాణం అలా సరదాగా సాగుతుంది. వారి వెనకే నరేష్ వెళ్తున్నాడు. అశోక్, మిథున్లు మనీ డ్రా చేయడానికి బ్యాంకుకి కారులో వెళ్తున్నారు. మిథున్ సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్నాడు. మిథున్ని మాటల్లో పెట్టి కూల్ చేద్దామని అశోక్ ట్రై చేస్తున్నాడు. ఏంటి మిథున్ అన్నా, వదిన్ని వదిలి ఉండలేకపోతున్నావా? ముఖం అలా పెట్టావు? ఆ మాటకు సీరియస్గా లుక్ ఇచ్చాడు మిథున్. అప్పో, చూపులతో చంపేయడం అంటే ఇదేనేమో. అయినా కూడా మిథున్లో నో రియాక్షన్. ఆ చలపతిగడు నాకు దొరకాలి, వాడిని రోట్లో వేసి పచ్చడి చేసేస్తాను. తర్వాత బల్లిలా నలిపేసి, చీమలా చిదిమేసి, నల్లిలా నలిపేసి, కాకులకు గ్రద్దలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా, ఆఫ్టర్నూన్ లంచ్లా, నైట్ డిన్నర్లా వేసి తనివితేరా నాకు కసి తీర్చుకుంటాను అని గట్టిగా అరుస్తున్నాడు అశోక్. అని మిథున్ గట్టిగా నవ్వుతూ, ఇంకా ఆపరా అన్నాడు. అప్పుడేనా అన్నా, ఇంకా ఉన్నాయి, వింటావా? వద్దులేరా బాబు అని నవ్వాడు మిథున్. అశోక్ కూడా మొత్తానికి నవ్వించేశాను అని తాను కూడా నవ్వుకున్నాడు. అవునరా అశోక్, మీ వదినంటే ఒకటి గుర్తొచ్చిందిరా అన్నాడు మిథున్. ఏంటన్నాది? ఏముంది, మన సిద్ధుగాడికి పూజతో మ్యారేజ్ ఇష్టం లేకపోయినా అమ్మ ఎందుకీ పెళ్లి చేశారని ఒకటే నసిపెట్టి చంపుతోందిరా. నిజమా అన్నా? అంటే నీకు రోజు జనక్ పాయలు బాజీ అన్నమాట అని నవ్వుతున్నాడు అశోక్. మిథున్ సీరియస్గా అశోక్ వైపు చూసి, నీ వికిల్ నవ్వు ఆపకపోతే నేను నీతో తినిపిస్తా సేవ పూరి అని ఉడుక్కుంటూ అన్నాడు. కొంపతీసి వదిన పొరపాట్లకు నిజం చెప్పేశావా అన్నా? రే, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానురా? బాగానే కనిపిస్తున్నావులే అన్నా. నవ్వుకోరా, సిద్ధుగాడి లైఫ్ సెటిల్ చేద్దామని నేను నా బంగారంతో కావాలని గొడవపడ్డాను. నా బంగారం నన్ను వదిలి 4 రోజులు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ టైంలో సిద్ధు కోసం పూజ లైఫ్ సేవ్ చేశాం కదరా. నేను ఇంత సాక్రిఫైస్ చేస్తే నీకు జాలైనా లేకుండా నవ్వుతావురా? అరే, ఎందుకలా ఫీల్ అవుతున్నావు అన్నా? మనం ఏం చేసినా సిద్ధు కోసమే కదా. నాకు తెలుసురా, కానీ మీ వదినికి తెలియదుగా. రాత్రులు అది నిద్రపోదు, నన్ను నిద్రపోనివ్వదు. ఇంకా చెప్పాలంటే మరి ఇంకా ఒంటికాయ సొంటుకొమ్ముగాడివి. నా బాధ నీకు అర్థం కాదులే, వదిలేరా. ఇదిగో అన్నా, నన్నే అంత మాట అంటావా? అయితే ఇప్పుడు చెప్తున్నాను విను. నీ ప్రాబ్లంకి నేనే ఓ సొల్యూషన్ వెతికి నీ లైఫ్ సెటిల్ చేయకపోతే నువ్వన్న మాట నువ్వు బోర్డు మీద రాసుకుని మెడలో వేసుకుని తిరుగుతాను అని పౌరుషంగా అన్నాడు అశోక్. ఏంట్రా అంత రెచ్చిపోయి వాగేశావు? నేనేదో సరదాగా అన్నాలేరా, లైట్ తీసుకో. లైట్సు లేవు, ఫ్యాన్సు లేవు, మాటంటే మాటే. నా మాటకి కట్టప్ప కత్తికి తిరుగులేదు. ఇది యసో కానా? వీడేంటి నాకంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు అనుకున్నాడు మిథున్. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల రేగిపొమ్మ
అన్నది అమ్మాయితో సాగుతూ చిలిపిమది. ఈ సాంగ్ ఎఫ్ఎంలో వింటూ పూజ కూడా హమ్ చేస్తోంది. సిద్ధు ఓ వైపు తలపట్టుకున్నాడు. దాన్ని ఆఫ్ చేయ ముందు అన్నాడు సిద్ధు. నో వే అని కార్కి పైన మిర్రర్ తీసి లేచి నిలబడి అరుస్తూ ఎంజాయ్ చేస్తోంది పూజ. సిద్ధు పూజ హ్యాపీగా ఉండడం చూసి లోరాలు మురిసిపోతున్నాడు. పైకి మాత్రం విసుగ్గా వేసి పెట్టాడు. గాలికి అటు ఇటు రేగిన జుట్టు పూజ ముఖాన్ని తాకుతూ గాలికి ఎగురుతూ ఉంది. పూజ చీర బయట గాలి గల్లా తేలుతూ ఉంటే సంతోషంగా మైమర్చిపోతోంది. టక్కున సీట్లో కూర్చుని సిద్ధుకు దగ్గరగా జరిగి, మీకు తెలుసా ఇప్పుడు నేనేం చూశానో అని కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా చెప్పింది. సిద్ధుకి పూజ ముఖంలో చిరునవ్వు చూసి చాలా రోజుల తర్వాత తన మనసు తేలికపడినట్టుగా అనిపించింది. ఏం చూసావు అని అడిగాడు సిద్ధు. మరేమో పైన ఆకాశంలో 2 జంట పావురాలు ఎగురుతున్నాయి. అవి ఒక్కసారి జతకట్టిన పావురంతో ఎప్పటికీ విడిపోవంట. అంత ప్రేమగా ఉంటాయంట. నేను కూడా మీతో అని ఆగిపోయింది పూజ. మీతో అనేదో అంటున్నావు? ఏం లేదు అని సీట్లోకి జరిగి అటువైపు చూస్తుంది. ఒసే పూజ, నీ నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవే అని మనసులో అనుకుంది. పూజను చూసి చిన్నగా నవ్వుకుంటున్నాడు సిద్ధు. ఇంతలో టెంపుల్ వచ్చింది. కార్ దిగి ఓ పక్కన పార్క్ చేశాడు. వారికి కొంచెం దూరంలో ఆగి చూస్తున్నాడు నరేష్. ఆ గుడిని చూసి నోరు వదిలేసి మరీ చూస్తోంది పూజ. ఓ కొండ మీద ఉందా గుడి. సన్నని పొడవైన దారి మెట్లు, చుట్టూ ఎటు చూసినా పచ్చదనం. అబ్బా, చాలా బాగుంది సిద్ధు గారు. అద్భుతమనే మాట కూడా చిన్నదేమో ఈ ప్లేస్ ముందు. ఇదేముంది, లోపలికి వెళ్ళి చూడు, ఇంకా బాగుంటుంది. వెళ్ళి చూడాలా అని ఆశ్చర్యంగా సిద్ధుని చూస్తూ, ఏ మీరు రారా అని అడిగింది. నాకు నమ్మకం లేదు, నువ్వు వెళ్ళు, నేను నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తాను అన్నాడు సిద్ధు. ఆ మాటకు కోపంగా సిద్ధు వైపు చూస్తూ, అదేం కుదరదు, మీరు కూడా నాతో రావాలి సిద్ధు గారు అంది పూజ. నేను చెప్పానుగా రానని, నువ్వు వెళ్ళి పూజ చేయించుకునిరా పూజ. అలాగే వెళ్లేదాన్ని నా ఒక్కదానికే పెళ్ళై ఉంటే, కానీ మీతో కలిసి జరిగింది కాబట్టి మీరు కూడా రావాలి నాతో, కలిసి పూజ చేయించాలి అంతే అని సిద్ధు చేతిని పట్టుకుని గుడిపైకి ఒక్కో మెట్టు ఎక్కుతోంది పూజ. అప్పటి వరకు రానన్న సిద్ధు పూజ తన చేతిని పట్టుకోగానే మంత్రం వేసినట్టు తన వెనకే తన అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నాడు సిద్ధు. వీరిద్దరినీ దూరం నుంచి గమనిస్తున్నాడు నరేష్. ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి రెడీగా ఉండమని చెప్పాడు. పూజ కొన్ని మెట్లెక్కగానే ఆయాసపడుతూ, దేవుడా ఇంక నా వల్ల కాదు సిద్ధు అని సిద్ధు చేతిని పట్టుకుని మెట్ల మీద కూర్చుంది. సిద్ధు నవ్వుతూ, ఇందాకేదో అన్నా అన్నాడు. ఆ మాటకి పూజ కోపంగా చూస్తూ నడుద్దామని పైకి లేచి ఎక్కాల్సిన మెట్లు చూసి చొప్పున కూర్చుంది కింద. సిద్ధు ముసిముసిగా నవ్వుతూ, సరేరా నేను నిన్ను పైకి తీసుకెళ్తాను అని పూజను 2 చేతులతో ఎత్తుకుని నడుస్తున్నాడు. పూజ తన చేతిని సిద్ధు మెడ చుట్టూ వేసి పట్టుకుని తలని సిద్ధు గుండెల మీద ఆనించి తన గుండె చప్పుడు వింటూ సిద్ధుని ప్రేమగా చూస్తోంది. నీ గుండెల్లో నా మీద దాచుకున్న ప్రేమని నువ్వు దాచాలని అనుకున్నా దాచలేవు సిద్ధు అని మనసులో అనుకుంటూ సిద్ధుని చూస్తోంది. తనను చూస్తున్న పూజని చూస్తూ, ఎందుకలా చూస్తున్నావు అని అడిగాడు సిద్ధు. ఏం లేదులే, చూడ్డం కూడా తప్పే అందగాడిని అని మెల్లగా గొనుక్కుంది. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత పూజని కిందకి దించి, ఇంత బరువు ఉన్నావేంటే, తిండి కొంచెం తగ్గించు అని ఆయాసపడుతూ అక్కడే కూర్చున్నాడు సిద్ధు. సిద్ధువైపు పూజ సీరియస్గా చూసి, నా తిండి కూడా ఇప్పుడెందుకు, పదండి అభిషేకం చేయించుకుని వద్దాం అంది పూజ. నేను రానన్నాను కదా అని మొహం పక్క తిప్పుకున్నాడు సిద్ధు. నేను కూడా రమ్మన్నాను కదా అని మళ్ళీ చేతిని పట్టుకుని తీసుకెళ్ళింది పూజ. రాక్షసి వదలవే అని వెంట వెళ్తున్నాడు సిద్ధు. అభిషేకం పూజ అవన్నీ చేయించుకుని గుడిని ఒకసారి చుట్టూ చూసేసి కిందకొచ్చారు ఇద్దరు. మెట్లు దిగి ఆయాసపడుతూ, ఇంకొక్క అడుగు కూడా నేను వేయలేను అని అక్కడే కూర్చుంది పూజ. సరే నేను వెళ్ళి కారు తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని పూజకు చెప్పి సిద్ధు కారు దగ్గరికి వెళ్ళాడు. సిద్ధు అలా పక్కకు వెళ్ళగానే ఇదే అదనని వారి కోసం అక్కడే ఉన్న నరేష్ ఓ చెట్టు వెనుక దాక్కుని పూజ దగ్గరికి వెళ్ళడానికి చూస్తున్నాడు. కారు దగ్గరికి వెళ్ళిన సిద్ధుకి ఆ పక్కన ఎవరో కింద పడి ఉండడం చూశాడు. అరే పాపం ఎవరో పడిపోయినట్టున్నారే, ఏమైంది అని అతని దగ్గరికి వెళ్ళి లేపడానికి ట్రై చేశాడు సిద్ధు. సిద్ధు కోసం వెయిట్ చేస్తోంది పూజ. తన వెనకే నరేష్ నిలబడున్నాడు. ఎవరో వెనుకున్నారని గమనించే లోపే పూజ నోటిని మూసి గట్టిగా పట్టుకున్నాడు నరేష్. హలో ఎవరండి మీరు, ఏమైంది మీకు అని ఆ వ్యక్తిని లేపడానికి ట్రై చేశాడు సిద్ధు. ఆ వ్యక్తి ఉన్నట్టుండి కళ్ళు తెరిచి సిద్ధు కళ్ళల్లో మట్టి కొట్టాడు. సిద్ధు కళ్ళు నులుముకుని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోపే మరో 4 సిద్ధుని అటాక్ చేసి కలబడ్డారు. ఇటు నరేష్ పూజను పట్టుకుని బలవంతంగా ఎత్తుకెళ్తున్నాడు.
పూజ వాడిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ సిద్ధు సిద్ధు అని గట్టిగా అరుస్తోంది. పూజ అరుపులు విని తనకేమైందోనని తన చుట్టూ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా చితక్కొట్టి పూజ అని అరుస్తూ అక్కడికి వచ్చాడు. అప్పటికే నరేష్ పూజను కారులో ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. విండోలోంచి చూస్తూ సిద్ధు సిద్ధు అని ఏడుస్తూ అరుస్తోంది పూజ. వారి వెనకే సిద్ధు కూడా కారులో చేస్తున్నాడు. పూజ నీకు నేనున్నానుగా, వాడి గురించి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు నరేష్. ఛీ, నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి, అయినా నా వెంట పడుతున్నావు. వెనకే నా మొగుడు వస్తున్నాడు, నీకు ఆయన చేతిలో మూడింది, అందుకే ఇంత తెగించావు అని కోపంగా అరిచింది పూజ. వెనకే కారులో వస్తున్న సిద్ధుని చూసి ఓహో వస్తున్నాడా, రాని, వాడి చేతిలో నేను కాదు, వాడికే చావు రాసుంది అని కోపంగా అన్నాడు నరేష్. అదీ చూద్దాం అని పూజ కూడా ఏమాత్రం తగ్గలేదు. వెనకే వస్తున్న సిద్ధు ఎవడు వాడు, పూజను కిడ్నాప్ చేసి ఎందుకు తీసుకెళ్తున్నాడు అని టెన్షన్గా కార్ స్పీడ్ పెంచుతూ ఆల్మోస్ట్ నరేష్ గారికి దగ్గరయ్యాడు. నరేష్ కూడా కార్ స్పీడ్ పెంచాడు. సిద్ధు ఇంకా స్పీడ్ పెంచి నరేష్ని క్రాస్ చేసి తన కార్ని అడ్డంగా ఆపి బ్లాక్ చేశాడు. పూజ స్పీడ్గా కారు దిగి సిద్ధుని కౌగిలించుకుని ఏడుస్తోంది. సిద్ధు పూజని గట్టిగా పట్టుకొని నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎవడు వాడు అని అడిగాడు. అప్పుడే నరేష్ కారు దిగి కోపంగా నా పూజను వదలరా అని సిద్ధు మీద కలబడ్డాడు. ఎవడ్రా నువ్వు, నా పూజని నీ పూజ అంటున్నావు, అసలు నువ్వెవడ్రా అంటూ సిద్ధు కూడా నరేష్ మీద కలబడ్డాడు. పూజ భయపడుతూ అక్కడే ఒక పక్క నుంచి చూస్తూ ఉంది. ఇద్దరు ఒకనొకరు కొట్టుకుంటూ ఉన్నారు. అస్సలు తగ్గేదే లేదన్నట్టుగా కొట్టుకుంటున్నారు. సిద్ధు నరేష్ని కింద పడేసి తుక్కుతుక్కుగా కొడుతున్నాడు. ఆ దెబ్బలు తాళలేక నరేష్ పైకి లేవలేకపోతున్నాడు. ఇంకా సిద్ధు కోపంగా కొడుతూ ఉంటే పూజ ఆపి సిద్ధు ఇంక చాలు, వాడిని వదిలే, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని కారు దగ్గరికి లాక్కెళ్ళిపోయింది. ఇద్దరు కారుకి వెళ్ళిపోయారు. వాడు వెళ్తుంటే నరేష్ మెల్లిగా పైకి లేచి గట్టిగా అరిచాడు. కొంత దూరం డ్రైవింగ్ చేశాక ఓ పక్కన కారు ఆపాడు సిద్ధు. పూజ ఇంకా భయపడుతూనే ఉంది. ఎందుకు కారు ఆపావు సిద్ధు అని వెనక్కి చూసి వాడు వచ్చేస్తాడు, పద వెళ్ళిపోదాం అంది. సిద్ధు కారు దిగి పూజను కారులోంచి దించి అసలు వాడెవడు, నీ వెంట ఎందుకు పడుతున్నాడు అని అడిగాడు సిద్ధు. పూజ మౌనంగా సిద్ధుని చూసి కంగారుగా అయ్యో నీ తలకు దెబ్బ తగిలింది, రక్తం కూడా వస్తోంది సిద్ధు అని సిద్ధు తలకు తగిలిన గాయం చూస్తూ అంది పూజ. నా గురించి వదిలే, నేను అడిగిందని సమాధానం చెప్పు అని అడిగాడు సిద్ధు. పూజ మాత్రం తన చీర కొంగు చింపి సిద్ధుకు కట్టుకట్టి సిద్ధుని ఏడుస్తూ చూస్తూ గట్టిగా హక్ చేసుకుంది. పూజ భయపడుతోందని అర్థం చేసుకుని తనకి ధైర్యం చెప్తూ తన వెన్ను నిమురుతూ భయపడకు పూజ, నీకు నేనున్నాను, నీకేం జరగనివ్వను, వాడెవడో చెప్పు అని అడిగాడు. పూజ సిద్ధుని వదిలి తను చూస్తూ ఉంది. ఏడుస్తున్న తన కళ్ళు తుడిచి సిద్ధు మళ్ళీ అడిగాడు. పూజ సిద్ధు చేతిని తన చేతిలో తీసుకుని చెప్తాను సిద్ధు, వాడి పేరు నరేష్, నాకు బావ అవుతాడు అంది. ఆ మాటకి సిద్ధు షాక్ అవుతూ నీకు బావా అంటే వాడిని రిలేటివా అన్నాడు సిద్ధు. పూజ అవునన్నట్లుగా తల ఊపి వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు, కానీ వాడంటే నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా వినకుండా నా వెంట పడుతున్నాడు అని ఏడుస్తుంది పూజ. పూజను దగ్గరే తీసుకుని ఏడవకు పూజ, వాడి సంగతి నేను చూస్తాను అన్నాడు సిద్ధు. నా భయం నా గురించి కాదు సిద్ధు గారు, వాడు మిమ్మల్ని చూశాడు అంటే వాడికి మీరు అహల్యతీయ కొడుకుని తెలిసే ఉంటుంది. ఒకవేళ నరేష్ మీ మీద పగ తీర్చుకోవాలని ఇదంతా చేస్తున్నాడేమో, నాకు మేలు చేయాలని అనవసరంగా అత్తయ్య మీరు చిక్కుల్లో పడ్డం నాకు ఇష్టం లేదు సిద్ధు గారు అని సిద్ధుని పట్టుకుని ఏడుస్తోంది. అసలు పూజ ఏం మాట్లాడుతుందో అర్థం కాక చూస్తున్నాడు సిద్ధు. ఏమంటున్నావు పూజ, ఇందులో అమ్మకి ఏం సంబంధం ఉంది అని అడిగాడు సిద్ధు. చెప్తాను సిద్ధు గారు, మీకు మొత్తం చెప్తాను. మీకు నేనంటే ఇష్టం లేకపోయినా అత్తయ్య మన పెళ్ళి ఎందుకు చేశారో మీకు చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టింది పూజ. అసలు పూజ ఏం చెప్పబోతోంది, నరేష్ ప్లాన్ సక్సెస్ అయిందా లేదా, ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.